ఇప్పటికీ వేల ఏళ్ల క్రితం ఉత్తర భారతదేశంలో అయోధ్య అన్న ఒక పవిత్ర నగరం ఉండేది. ఆ రాజ్యంలో ధర్మానికి ప్రతిరూపమైన రాజు దశరథుడు పరిపాలించాడు. అన్నీ ఉన్నా ఒక కోరిక మాత్రం అతనికి ఇప్పటికీ తీరలేదు. అదే అతనికి సంతానం లేకపోవడం. అతడి కోరికను తీరుస్తూ మహర్షి ఋష్యశృంగుని సలహా మేరకు దశరథుడు ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహించాడు. అదే పుత్రకామేష్టి యజ్ఞం. అగ్ని ఎదుట ప్రార్థనలు, మంత్రోచ్చారణలు జరుగుతూ ఉన్నాయి. ఇటు భూలోకము, అటు దేవలోకము అందరూ సంతుష్టులై ఉన్నారు. ఆ సమయంలో వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు భూలోకాన్ని చూశాడు. అధర్మం పెరిగిపోతుండగా ధర్మాన్ని నిలబెట్టేందుకు తన అవతార సమయం వచ్చిందని గ్రహించాడు. అప్పటి నుండే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఈ భూమిపై అవతరించవలసింది రాముడిగా. యజ్ఞం ముగిసిన తర్వాత అగ్ని నుంచి ప్రకాశవంతమైన దివ్య జ్యోతి బయటకు వచ్చింది. అతడి చేతిలో ఒక బంగారు పాత్రలో పవిత్ర పాయసాన్ని పట్టుకొని ఉన్నాడు. అతను మహారాజు గారితో, మహారాజా, ఈ పాయసాన్ని మీ ముగ్గురు భార్యలకు ఇవ్వండి అన్నాడు. దశరథుడు భక్తితో అంగీకరించాడు. కాలక్రమేణా అయోధ్య మహానగరంలో మంగళగానాలు వినిపించాయి. కౌసల్యాదేవికి రాముడు జన్మించాడు. అందమైన దివ్యమైన శిశువు. కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణుడు, శత్రుఘ్నుడు పుట్టారు. అయోధ్య ప్రజలందరూ ఆనందంలో మునిగిపోయారు. బాల్యంలోనూ రాముడు శాంతిగా, వినయంగా, జ్ఞానంగా ఉండేవాడు. ఒక చిన్న వయసులోనే ప్రజల హృదయాలను తెచ్చుకున్నాడు. లక్ష్మణుడు ఎప్పుడూ అతని వెంటే ఉండేవాడు. ధర్మపదాన్ని అర్థం చేసుకునే ప్రాయం మొదలైంది. ఇలా శ్రీరాముడి జన్మంలో మొదలైన ఒక దివ్య గాథ త్వరలో వచ్చే భాగంలో మహర్షి విశ్వామిత్రుడి ప్రవేశం చూస్తాం. జై శ్రీరామ్.